బ్లా బ్లా ఇల్లీగల్ అంట. నిన్నైతే మన మదనపల్లి పోలీస్ డిపార్ట్మెంట్ సార్ వాళ్ళు వెహికల్స్ ఆపి ఇది ఇల్లీగల్ అని చెప్పేసి చెప్తున్నారు. సార్ నమస్తే, అందరికీ తప్పుగా ఏమనుకోద్దండి. ఎందుకంటే మేము ఎక్కడో అదర్ సిటీస్లో వర్క్ చేస్తూ ఉంటాము. ఎప్పుడైనా పండగలకి ఇంటికి వెళ్ళాలన్నప్పుడు ఆ యాప్ని యూజ్ చేసి ఇది చేస్తాము. ఇంకోటి ఏంటంటే సార్ అది ఇల్లీగల్ అంటున్నారు. మేము ఆ యాప్లో అయితే మా ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, పాన్ కార్డు విత్ మనం ఏ వెహికల్ వెళ్తున్నాం అన్నీ అప్లోడ్ చేస్తామన్నమాట. అప్లోడ్ చేసినాకనే మాకు డ్రైవింగ్ చేయడానికి వాళ్ళు మాకు ఇది ఇస్తారు. ఎందుకంటే ప్యాసింజర్స్ ఎక్కుతారు, వాళ్ళ సేఫ్టీ కూడా వాళ్ళకి ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు దాకా ఒక కిడ్నాప్ కానీ ఒక అఘాయిత్యం కానీ ఈ బ్లాబ్లాలో జరిగినట్టు నేను ఇప్పుడు వరకు అయితే ఎక్కడ వినలేదు కూడా. ఒకవేళ నాకు నా వరకైతే వినలేదు. ఎప్పుడైనా జరిగింటే ఏమో నాకు తెలియదు, మీరే చెప్పగలరు దయచేసి ఇదేమైనా అని. సో నిన్న మదనపల్లిలో అలా స్టాప్ చేయడం జరిగింది. అది ఎందుకంటే ఒక ప్రైవేట్ వెహికల్ సంస్థ వచ్చేసి మా ట్రావెలింగ్లో మా బస్సెస్లో జనాలు రావడం లేదు, అందరూ బ్లాబ్లాలో వెళ్తున్నారు, యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి చెప్పారంట. దానికి మన పోలీస్ డిపార్ట్మెంట్ సార్ వాళ్ళు రెస్పాండ్ అయ్యి అలా వెహికల్స్ని ఆపి ఇలా వెళ్ళకూడదని చెప్తాను. ఒకవేళ ఆ యాప్ ఇల్లీగల్ అయితే స్టాప్ చేయాలి కదా. ఎప్పటి నుంచి 2017 నుంచి నేను యాప్లో ట్రావెల్ చేస్తున్నాను. తర్వాత నేను నా వెహికల్ని యాడ్ చేసుకొని నాతో పాటు ఇంకా కొంతమందిని తీసుకొని ట్రావెలింగ్లో అయితే ఉన్నాను. ఒకవేళ ఇల్లీగల్ అయితే అప్పుడే చూసి బ్యాన్ చేయొచ్చు. సో ఇప్పుడు ఎందుకు చేయాలి అంటే బస్సెస్కి ఇదైతే అంటే మీరు బస్సెస్ ఉన్నాయని చెప్పేసి 40 మంది ఎక్కాల్సిన బస్సులో 100 మందిని ఎక్కించుకోవచ్చా? నేనైతే చూశాను, ఎన్ని ప్రైవేట్ ట్రావెల్స్లో చూశానంటే ఆల్మోస్ట్ ప్రతి ప్రైవేట్ ట్రావెల్ అట్లే చేస్తుంది. ఒక్కసారి ఎల్లంక దగ్గరికి వచ్చి చూడండి, ఒకసారి టిన్ ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చి చూడండి, కేఆర్పురం దగ్గరికి వచ్చి చూడండి. 40 మంది ఎక్కాల్సిన బస్సులో 50 మంది నిల్చొని వెళ్తున్నారు. నేను కూడా వెళ్ళాను, నేను కూడా సఫర్ అయినారు. కొందరికి అయితే అట్లా వెళ్ళడం ఇష్టం లేకనే మేము ఒకవేళ వెళ్తా అంటే ఒక 3 సీట్లు ఖాళీ ఉంటాయంటే మాతో పాటు వస్తారు. ఏ ఒక్కరైనా బ్లాబ్లాలో ఇలా డ్రైవర్ మాతో మిస్బిహేవ్ చేశారు, ఇలా చేశారని చెప్పేసి ఏ ఒక్కటైనా చిన్న కంప్లైంట్ అయినా ఉందా? ఎక్కడ లేదు. నేనైతే వినలేదు, చూడలేదు కూడా అలాంటి న్యూస్. సో మరి ఎందుకు అది ఇల్లీగల్ అని చెప్తున్నారు? సో మేము ఈసారి డ్రైవర్ అన్నలు మీరేం చేస్తారంటే ఏదైనా బస్సు ఏదైనా కాదు, ఈ రోజు నుంచే ఈ క్షణం నుంచే బస్సెస్ ఏదైనా ప్రైవేట్ ట్రావెల్స్ మీ రూట్లో వెళ్ళే రూట్లో ఫుల్ మనుషులు 40 మంది సిట్టింగ్ కెపాసిటీ కాకుండా స్టాండింగ్లో నిలబెడితే మీరు కూడా ఒక వీడియో రికార్డ్ చేసి అదే రూట్లో వెళ్తున్న పోలీస్ డిపార్ట్మెంట్కి వీడియో పంపించండి. నారా లోకేష్ అన్న గారు, పవన్ కళ్యాణ్ అన్న గారు, చంద్రబాబు నాయుడు సార్ గారు రెస్పాండ్ అవ్వండి సార్. ఎందుకంటే మేము వెళ్ళేది ఎప్పుడో ఒకసారి ఇంటికి అది వెళ్తాము. మాకేదో ఫ్యూయల్కి, పెట్రోల్కి, డీజిల్కి మధ్య దారిలోకి వస్తుందని అంటారు. అదే మా బిజినెస్ అయితే కాదు సార్. మేము ఎక్కడో వచ్చి కష్టపడి మేము ఇదైతే చేసుకుంటున్నాము. సరే అది ఆపడం ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే అలా ఆపడం వల్ల ఏమవుతుంది అంటే ప్రజల్లో ఒక ప్యానిక్ అనేది క్రియేట్ అవుతుంది. సో దానివల్ల వాళ్ళు ఏం చేస్తారంటే మమ్మల్ని కూడా ఒక ఇదిగా భావిస్తారు. సో ఇప్పటివరకు మా నుంచి అయితే ఎటువంటి తప్పు అయితే జరగలేదు సార్. దయచేసి గవర్నమెంట్ లీగలా ఇల్లీగలా అనేది మీరే చూసి ఒకవేళ ఇల్లీగల్ అయితే ఆపేయండి, లీగల్ అయితే దయచేసి అలా ఆపద్ది, ఇది చేయద్దండి. ఓకే, మీకు ఏమైనా ఆపి రిక్రూట్మెంట్ డాక్యుమెంట్స్ ఏమైనా చూపించాలంటే ఓకే మేము చూపిస్తామండి. కానీ ఒక ట్రావెల్స్కి ఇలా నష్టం వస్తుంది, ఇలా చేయకూడదు అంటే అది ఎంత మాత్రం కరెక్టో మీరే దయచేసి చెప్పాలి సార్. ఇంకోటి ఏంటంటే ట్రావెల్స్లో అయితే 40 కెపాసిటీ ఉంటే వాళ్ళైతే 60-70 ఇష్టానుసారంగా మందిని ఎక్కించుకొని వెళ్ళిపోతున్నారు సార్. ఏదైతే పక్క మేము మీకు ప్రూవ్ చేయగలం ఒకవేళ మీరు కావాలని అంటే. ఎందుకంటే మేము వెళ్ళే రూట్లోనే డైలీ చాలా ట్రావెల్స్ డైలీ సార్, ఒక్కరోజు కాదు, వాళ్ళ బిజినెస్ అయితే ఫుల్గానే ఉంది. కానీ ఎందుకు ఇలా చేస్తున్నారు నాకైతే అర్థం కాదు. నిన్న జరిగిన మదనపల్లి ఇన్సిడెంట్ గురించి చెప్తున్నాను సార్. ప్లీజ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ ఇట్. బాయ్ సార్, తప్పుగా మాట్లాడింటే క్షమించండి.